సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్లో మొత్తం 4332 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 3834 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాక 479 డ్రైవింగ్ లైసెన్స్ లేనివి, 18 మైనర్ డ్రైవింగ్ కేసులున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వారికి న్యాయస్థానం ₹1,20,91,100 జరిమానా విధించింది. ఆల్కహాల్ శాతం, పట్టుబడిన సంఖ్యను బట్టి 14 మందికి ఒక్క రోజు, 18 మందికి 2 రోజులు, 37 మందికి 3 రోజులు, 11 మందికి 4 రోజులు, నలుగురికి 5 రోజులు జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇక నగరంలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వచ్చిన రాబడిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్లో మొత్తం 4332 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో 3834 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాగా 479 డ్రైవింగ్ లైసెన్స్ లేవి ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి కీర్తన అందిస్తారు. కీర్తన. ప్రసన్న, అయితే ఇటీవల చూసుకుంటే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఎక్కువగానే పట్టుబడుతున్నారని చెప్పి తెలుస్తోంది. దీనికి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే వారిని కూడా గుర్తించి పట్టుకోవడం కోసం ఇక్కడ నుంచి తరచూ ట్రాఫిక్ పోలీసులు కూడా డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటన కూడా చేశారు. ఆ తర్వాత కూడా ఉల్లంఘనకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెల్మెట్, సీట్ బెల్ట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ టాంపరింగ్, బ్లాక్ ఫిలింగ్, ట్రిపుల్ రైడింగ్ ఇటువంటివి ఏమున్నా కూడా అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ని కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక ఎవరైతే దీనికి ఉల్లంఘన చేస్తారో వాటిని డ్రైవ్ గా నిర్వహించి ప్రజలు అవగాహన తెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే కార్ నడిపేవారు కానివ్వండి, నార్మల్ గా 2 వీలర్స్ లో వెళ్లేవారు కానివ్వండి, ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. అండ్ కార్ లో వెళ్లే వాళ్ళు సీట్ బెల్ట్ కనుక పెట్టుకోకపోతే వాహనదారులకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటుంది, యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి అనే వాటిపైన కూడా అవగాహన చర్యలు తీసుకుంటున్నారు. ఇక వీటితో పాటు అంటే ట్రాఫిక్ రద్దీని పూర్తిగా స్థాయిలో అంటే తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారని తెలుసుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే రోప్, రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రిక్ట్ పార్కింగ్ ఎన్ఫోర్స్మెంట్ అని అమలు కూడా చేస్తున్నారు. దీనికి అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపైన కానీ ఎన్ఫోర్స్మెంట్ వాటిపైన కూడా ఫోకస్ పెట్టారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా అంటే ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువగా పెడతామని, సోషల్ మీడియా ద్వారా కూడా దీన్ని విస్తృతం చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లేస్ లో ఇప్పటికే చాలా మంది పట్టుబడుతున్నారు. సెప్టెంబర్ మంత్ లో కనుక మనం చూసుకున్నట్లయితే సుమారు ఇప్పటి నుంచి అంటే ఇక్కడ ఎక్కడి నుంచో లైక్ ఆంధ్ర నుంచి కూడా సెలవులను కానివ్వండి, వెకేషన్స్ అని కానివ్వండి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మొత్తం అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా కలుపుకున్నట్లయితే 4332 కేసులు నమోదయ్యాయి. ఇందులో 3834 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. అందులో 479 డ్రైవింగ్ లైసెన్స్ లేనివి, మైనర్లు డ్రైవింగ్ చేయడం ఇవన్నీ కూడా లైక్ పట్టుబడ్డారు అనమాట. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పట్టుబడిన వారి కోసం కూడా న్యాయస్థానం 1,21,90,000 మందిని జరిమానా విధించింది. ఆల్కహాల్ శాతం, పట్టుబడిన సంఖ్యను బట్టి 14 మందికి అండ్ 18 మందికి 2 రోజులు, 37 మందికి 3 రోజుల పాటు, 11 మందికి 4 రోజులు, నలుగురికి 5 రోజులు ఇలా జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఎప్పటికప్పుడు తీర్పునిస్తున్నది. ఇక ఇవన్నీ కలుపుకొని ఓవరాల్ గా చూసుకుంటే కనుక సెప్టెంబర్ లో 4,332 అంటే 4,332 కేసుల వరకు నమోదయ్యాయి. రైట్. థ్యాంక్ యూ కీర్తన.